హాయ్ అండి. ఇది పిజ్జా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఇన్‌స్టాంట్ డ్రై ఈస్ట్ అండి. ఇది ఎక్కడ బ్లింకిట్‌లో గానీ ఎక్కడైనా కూడా దొరుకుతుంది. తక్కువ రేటే ₹40 అలా ఉంటుంది. అదొక 1 స్పూన్, నేను ఒక హాఫ్ కేజీ పిండికి 1 స్పూన్, చిన్న టీ స్పూన్ అండి, నేను చూపించాను కదా అంత వేసుకొని, మైదా, మళ్ళీ ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసి గోరువెచ్చటి వాటర్, గోరువెచ్చగా అంటే జస్ట్ గోరువెచ్చగానే ఉండాలి, ఎక్కువ వేడి ఉండద్దు, అలా అని చల్లగా ఉండొద్దు. అది వేసుకొని ఒక్కసారి కలిపి ఒక మూత పెట్టుకోండి దానిపైన. అది పొంగాలండి, నొరుగు రావాలి. పొంగడం అంటే ఇలా నొరుగు వచ్చి పొంగుతుంది, పై వరకు వస్తుంది కొంచెం. అప్పుడే మనకి పిజ్జా అనేది బ్యాటర్ కరెక్ట్గా వస్తుంది. పిజ్జా బేస్, ఇది పిజ్జా బేస్ కోసం మనం ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఫస్ట్ పిజ్జా బేస్ కోసం మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్లో మనకి ఇది నురుగులాగా వస్తుంది. ఒక హాఫ్ కేజీ పిండి తీసుకుంటున్నాను. ఇది మైదా పిండి. ఒక్కసారి మనం జల్లెడ పట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా వస్తుందండి బ్యాటర్, అది చాలా బాగా వస్తుంది. మంచిగా జల్లెడ పట్టుకొని దీనికి పిజ్జా సాస్ ఇవన్నీ చాలా తక్కువ రేటే ఉంటాయండి. 40-50 రూపీస్లో పిజ్జా సాస్ ఇవన్నీ ముందే బుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఐస్ క్రీమ్ స్పూన్స్తోని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, బటర్ అండి, ఇప్పుడు బటర్ వేసుకున్న, ఆయిల్ కూడా వేసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ బటర్ వేసుకొని మంచిగా కలపండి. అది ఎలా అంటే బ్రెడ్ పౌడర్ లాగా అయిపోవాలి. అలా కలుపుకొని ఒక్కసారి ఇలా పిడికిలతో దగ్గరికి ముద్దలాగా చేసి చూడండి. అది అట్లా ఫామ్ అవ్వాలి, నేను చూపిస్తాను. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు, బ్రెడ్ పౌడర్ లాగా అవ్వాలి. కొంచెం పేషెన్స్తో చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చండి. లాస్ట్లో ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు. ఇలా అవ్వాలండి. అలా అయితే మంచిగా వస్తుంది అన్నట్టు పిజ్జా బేస్. దాంట్లో ఇప్పుడు ముందు మనం ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ అవన్నీ నానబెట్టుకున్నాం కదా, అది మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా అవ్వాలి. అలా బాల్ లాగా అయిందంటే మనకి పర్ఫెక్ట్ అన్నట్టు. ఇలా పొంగాలండి. మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ ఇంకా షుగర్ అవన్నీ వేసుకొని, ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి పిజ్జా బేస్. మైదా పిండిలో ఇదంతా మిక్స్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఇది సరిపోదు, ఎట్లయినా కూడా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా బ్యాటర్ని, ఆ పిండిని బాగా కలపండి. కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ, చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గానే ఉండాలి, ఉంటే అప్పుడే మనకి మంచిగా పొంగుతుందండి పిండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత బాగా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ బాగా కలుపుకోవాలండి మినిమం. చేతికి అది అంటుకుంటున్నట్టుంటే కొంచెము ఆయిల్ కూడా రాసుకోండి. ఆయిల్ రాసుకొనైనా మనం దాన్ని తడుపుకోవచ్చు చేతికి, అప్పుడు చేతికి అంటకుండా ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి, ఆ ప్రాసెస్లో కలుపుకోవాలి. చాలా ఈజీ అండి, ఒక్కసారి ట్రై చేయండి. మేము బుక్ చేసుకునే వాళ్ళము మినిమం 1200-1300 అయితేనే ఇద్దరు తినగలుగుతారు హ్యాపీగా పిజ్జా ఎప్పుడైనా. సో దాని బదులు ఇది ఒక 400-500 లోపే మనకి మంచిగా మీడియం సైజు 3 వస్తాయండి. హెల్తీగా మనము చేసుకోవచ్చు. ఇలా ఇంత లూజ్ ఉండాలండి, సరిపోతుంది. కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఎట్లా అంటే ఒక చేత్తో పిండిని పట్టుకొని ఇంకో చేత్తో సాగదీయాలి. దీన్ని రాక్ అండ్ రోల్ మెథడ్ అంటారు బేకింగ్లో. ఇలా ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో సాగదీస్తూ ఇలా ఒక 10 మినిట్స్ అండి ఓవరాల్గా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితే మనకి పిజ్జా బేస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి
ప్లెయిన్గా రాకుండా మంచిగా పొంగుతుంది పిజ్జా బేస్ అనేది. ఇలా బాగా నేను క్లియర్ వీడియో పెడుతున్నానండి, ఎందుకంటే కొంతమందికి తెలీదు. ఈ వీడియో పెట్టుకొని హ్యాపీగా చేసుకోవచ్చండి పిజ్జా. లాంగ్ వీడియో పెడుతున్నాను, అందుకే నేను క్లియర్గా ఇప్పుడు మనం ఎలా కలుపుకునేది, పర్ఫెక్ట్ పిండి కలుపుకున్నామా లేదా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా ఒక షీట్ లాగా మనం ఒక రోల్ చేసుకొని ఇలా షీట్ లాగా ఓపెన్ చేస్తే అది మధ్యలో కట్ అవ్వద్దు. మధ్యలో కట్ అయిందంటే మనం పిండి కరెక్ట్ కలపలేదని అర్థం. లాస్ట్ అది ఒక టెస్ట్ చేసుకోండి. రోల్ ఒక చిన్న ఉండలాగా చేసి మధ్యలో ఇట్లా షీట్ లాగా ఓపెన్ చేయండి. సరే మధ్యలో కట్ అవ్వలేదు, విరగలేదు అంటే పర్ఫెక్ట్ అన్నట్టు. ఇలా లోపలికి దోసుకుంటూ పిండిని సైడ్స్ నుంచి చూడండి, ఎక్కడ కూడా పగులు లేకుండా ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఎక్కడ కూడా పగులు లేదు, పిండి సాఫ్ట్గా అయిపోతుంది. మన ఇండియా మన తెలంగాణ వెదర్కి ఒక 40 minutes సరిపోతుందండి ఇది ఎయిర్ ఫామ్ అవ్వడానికి. ఫస్ట్ దానికి బటర్ అప్లై చేసుకోండి, బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఆ డోకి కూడా ఆ పిండికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా దాంట్లో పెట్టేసి ఒక బౌల్లో పెట్టేసి ఒక ఫస్ట్ ఒక క్లాత్ వేసి దానిపైన ప్లేట్ పెట్టినా పర్వాలేదు, లేకపోతే ఒక ప్లేట్ పెట్టుకున్నా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే ఎయిర్ పోకుండా లోపలికి మంచి గట్టి ప్లేట్ పెట్టండి. నేను మంచి గట్టి అన్నం తినే ప్లేట్ పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ అండి, మోజరెల్లా చీజ్, ఇంకా పన్నీర్, ఫ్రెష్ పన్నీర్ తీసుకొచ్చారండి మా ఫాదర్ అమూల్లో. ఫ్రెష్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. దీన్ని నేను ఏంటంటే ఇంకా ఎక్కువ టేస్టీగా, ఇంకా మంచి టేస్టీగా ఎమ్మీగా అవ్వడానికి నేను ఫస్ట్ ఈ పన్నీర్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని కొంచెం సాల్ట్, కారం వేసి చేస్తా. అది లాస్ట్ ఇంకో పిజ్జాకి ఎలా చేస్తా, దీనికి మాత్రం ఫస్ట్ చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోండి. నేను పన్నీర్ పిజ్జా చేస్తున్నానండి, వెజ్ పిజ్జా. ఆల్రెడీ చికెన్ టిక్కా పిజ్జా నా ఛానల్లో ఉంది, చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మాత్రం మెక్డొనాల్డ్స్కి తగ్గదండి ఈ పిజ్జా, 100% చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి, స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎంత డెలీషియస్ ఉంది చూడండి. సాఫ్ట్గా ఉందండి పన్నీర్ అయితే, చాలా ఫ్రెష్, చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా చాకు పెట్టగానే ఇలా కట్ అయిపోతుంది. ఫస్ట్ నేను ఏంటంటే ఈ క్యాప్సికమ్, ఇంకా ఈ కార్న్, స్వీట్ కార్న్, ఇవన్నీ కూడా నేను కొంచెం ఫ్రై చేసుకుంటానండి. ఎందుకంటే నేను స్టవ్ మీద చేస్తున్నాను, ఓవెన్లో కాదు. ఓవెన్లో చేసుకుంటే డైరెక్ట్ అది పైన ఫ్రై అయిపోతాయి, దీంట్లో కూడా ఫ్రై అవుతాయి. కానీ కాకపోతే మనం స్టవ్ మీద చేస్తున్నాం, ఇంకింత టేస్ట్ ఇంకా బెటర్గా, చాలా టేస్టీగా రావాలంటే డైరెక్ట్ మనము పన్నీర్ వేసుకోకూడదు. కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ ఒక బౌల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. బటర్ వేసుకొని ఫస్ట్ పన్నీర్ ఫ్రై చేసుకోండి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. ఫస్ట్ పన్నీర్ మంచిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై అయినాక క్యాప్సికమ్, ఇంకా కార్న్, ఆనియన్ కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మనము ఆనియన్ నిలువుగా కోసేసి సైడ్కి మళ్ళీ కట్ చేసి కొంచెం కొంచెం ఇట్లనే క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మళ్ళీ విడదీసుకోవాలి హ్యాండ్తో. ఈ పన్నీర్ మంచిగా వేగాలి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుందండి. క్లియర్ కట్ వీడియో అండి ఇదైతే. ఇంత క్లియర్గా మీకు ఎవ్వరు కూడా చూపించారు. ఒక్కసారి ఇది పెట్టుకొని మీరు ఈజీగా పిజ్జా తయారు చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు, చిన్న పిల్లలైనా చేయగలుగుతారు. 7-8 years ఏజ్ వాళ్ళు కూడా, 60 years ఏజ్ వరకు ఎవరైనా చేయగలుగుతారు. నేను ఇది చాలా ఫ్రెష్గా ఉండేసరికి పన్నీర్ ఇరిగిపోతుందని చేస్తుంటే, కాకపోతే అలా ఉన్నా కూడా పర్వాలేదు, బాగుంటుందని నేను కలిపాను. దీనికి మయోనీస్ కూడా చేశాను. ఎంత టేస్ట్ ఉందంటే మయోనీస్ అసలు ఒక జార్ నిండా వేస్తే మొత్తం
కంప్లీట్గా ఖతం అయిపోయిందండి. అసలు ఎంత టేస్ట్ ఉందో మయోనీస్ అయితే. నాకు చాలా ఇష్టం మయోనీస్. బయట తింటే అంత హెల్తీ కాదు. మనం ఏదైనా బుక్ చేసుకున్నా కూడా మనకి మయోనీస్ చాలా తక్కువ ఇస్తారు. ఇప్పుడు ఇంకా బ్యాన్ చేశారు చాలా వరకు కొన్ని చోట్ల. ఇప్పుడు షవర్మా దానికి ఇస్తారు, చాలా చిన్న ప్యాకెట్లో ఇస్తారండి. అది అసలు సరిపోదు మనకి. సో మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఫస్ట్ నేను ఒకటి ట్రై చేశాను, కానీ చీజ్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తేనే ఆ మయోనీస్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయట కంటే అసలు వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే. అలా ట్రై చేయండి. నావి షార్ట్ వీడియో పెడతాను మయోనీస్ది. మయోనీస్ గురించి ఎందుకు చెప్పానంటే, ఈ నెక్స్ట్ వీడియో మనకి KFC చికెన్ వీడియో. సో దాని గురించి నేను మయోనీస్ గురించి చెప్పాల్సి వచ్చింది. పన్నీర్ కొంచెం ఫ్రై, ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుందండి. పన్నీర్ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ ప్లేటే నేను లాస్ట్లో మళ్ళీ పిజ్జా చేయడానికి వాడతాను. ప్లేట్ ఏంటంటే బ్యాక్ సైడ్ అయితే కొంచెం బ్లాక్ కలర్, బ్రౌనిష్ కలర్ అయిపోతుందండి ప్లేట్. మనం ఎందుకంటే సాల్ట్ పైన పెట్టి పిజ్జాని బేక్ చేసుకుంటాం కదా, వేడి స్టవ్ మీద పెడతాము. నేను చూపిస్తాను ప్రాసెస్ ఎట్లా అనేది. అందుకే నేను బటర్ ఉన్నా కూడా దీనికి మనం ప్లేట్లో పెట్టేసుకుంటే అదే ప్లేట్ మనం బటర్ రాయాల్సి వస్తుంది కదా. సో పైన ఈ పన్నీర్ అంతా తీసేసుకున్నాక అదే ప్లేట్ వాడవచ్చు అని చెప్పేసి నేను పెద్ద ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇన్స్టెంట్గా బుక్ చేశానండి. ఇది నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆల్రెడీ మా ఇంట్లో నేను చికెన్ టిక్కా పిజ్జా చేశాను. ఇప్పుడు ఇక్కడ వెజ్ పిజ్జా చేస్తున్నాను. సో అక్కడ అన్నీ బుక్ చేశాను. బ్లింకిట్లో బుక్ చేశాను. కొన్ని మాత్రమే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను. మేము ఉండేది హైదరాబాద్లో, మా సిస్టర్ వాళ్ళు ఉండేది వరంగల్ హన్మకొండలో. ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు కానీ హన్మకొండ వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఇవి ఆల్రెడీ కార్న్ మనకి కుక్ అయ్యే వచ్చాయి, స్వీట్ కార్న్. నేను చెప్పాను కదా, కార్న్ ఇంకా ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని ఇట్లా విడదీసుకోవాలండి ఆనియన్స్ని. అప్పుడే మంచిగా ఉంటుంది. ఇది కుక్ అవుతుంటేనే, ఇప్పుడు ఇది కూడా నేను ఇంతకుముందు ఫ్రై చేసిన దాంట్లో వేసేస్తాను. ఇవి కుక్ అవుతుంటేనే పిజ్జా స్మెల్ వచ్చేస్తుందండి. క్యాప్సికమ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. క్యాప్సికమ్ కంపల్సరీ వాడండి పిజ్జాకి. చాలా హెల్దీ క్యాప్సికమ్, చాలా మంచిది పిల్లలకి, ఎదుగుతున్న పిల్లలకి చాలా మంచిదండి. పెద్దవాళ్ళకి అయినా కూడా అంతే. ఫ్రైలా చేసుకొని తినండి, నార్మల్ కర్రీస్ చేసుకొని తినండి, చాలా హెల్దీ. లైట్గా సాల్ట్ వేసుకుంటున్నా అంతే అండి. సపరేట్ సాల్ట్ మనం ఎక్కడ వేసుకోము. ప్రతిదానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికి ఓవరాల్ ఒక చిన్న టీ స్పూన్, ఐస్ క్రీమ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నా. ఆల్రెడీ మనం పిజ్జా బేస్కి రెడీ చేసుకున్న పిండిలో కూడా వేసుకున్నాం కదా, పన్నీర్లో కూడా వేసుకున్నా. అన్నిట్లో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను యాడ్ చేయట్లేదు ఎందుకంటే కొన్ని టమాటాలు పుల్లగా ఉంటాయి. ఇంకా టాపింగ్స్ అన్నీ మిగతా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది. మినిమం అందరికీ దొరికే వాటితో నేను చేస్తున్నాను. మినిమం అందరికీ అవైలబుల్ ఉంటున్నాయండి ఇవి. ఫస్ట్ మనం ఇట్లా కొంచెం మందపాటి ప్లేట్ తీసుకోండి. మనం అన్నం తినే ప్లేటే ఉంటుంది కదా, దానికి బ్యాక్ సైడ్లో మొత్తం బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది చాలా వరకు పోదండి. కొంచెం 10 to 20 వాషెస్లో కొంచెం లైట్ అవుతుంది, కానీ బ్యాక్ సైడ్ బేక్ అవుతుంది కాబట్టి అలా కొద్దిగా. ఇది ఆరిగానో ఇవన్నీ నేను తీసుకొచ్చాను. చీజ్, మోజరెల్లా చీజ్, పిజ్జా సాస్ 2 వాడచ్చండి, ఏదైనా వాడచ్చు. ఇదేంటంటే మనం కట్ చేయడానికంటే అలా కట్ చేసింది తీసుకుంటే బెస్ట్ అని నేను అలా ప్రిఫర్ చేశాను. ఇది బటర్, ఇంకా ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇది డ్రై మిర్చి అండి, డ్రై మిర్చి పౌడర్, అది చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా. డ్రై మిర్చిని కొద్దిగా గ్రైండర్ చేస్తే చిల్లీ ఫ్లేక్స్ అయిపోతాయి, అంతే సింపుల్ అండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి.
ఇలా చేసుకొని దాని పిజ్జా పైన పెట్టుకుంటే అప్పుడు మనకి ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి పిజ్జా. ఇప్పుడు కార్న్ కూడా బయట బుక్ చేసాం కదా, ఆ కార్న్ కూడా ఒక్కొక్కటి అది వాటర్లో ఉంది ఆల్రెడీ, కొంచెం వాటర్లో స్టోర్ చేసి ఇచ్చారు వాళ్ళు. సో నేను పైనుంచి తీసి వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇదండి మన తెలంగాణలో అయితే తాంబాలం అంటారు, తెలంగాణ స్టైల్లో. ఇలాంటి ఒక పెద్దది వెడల్పాటిది ఒకటి తీసుకోవాలండి. దాంట్లో ప్లేట్ పట్టాలి, దానిపైన ప్లేట్ పైన కొంచెం గ్యాప్ ఉండి మళ్ళీ మూత కూడా పట్టాలండి పెద్దది. మనం 10 kgs రైస్ అలా కుక్ చేస్తాం కానీ దాని మూత దీనికి పడుతుంది. మా సిస్టర్ హోమ్ ఫుడ్స్ కాబట్టి ఆమె దగ్గర అన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా స్టీల్ది ఒక తాంబాలం తీసుకున్నాను. మన సైడు తెలంగాణ సాంప్రదాయంలో కాళ్ళు కడుగుతారు కదండి, ఇత్తడి తాంబాలం. కొంతమంది స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారు, స్టీల్ తాంబాలం. అలా మామూలుగా అప్పాలకి దానికి దీనికి కూడా కొనుక్కుంటారు కదా, అలా దానికి బటర్ అప్లై చేసుకోండి. ఆల్రెడీ నేను పన్నీర్ దీంట్లో వేసాను కాబట్టి అది కొంచెం ఆయిలీగా ఉంది, ఇంకొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. బటర్ ఇలా అప్లై చేసుకోండి. ఈజీగా పిజ్జా అనేది మనకి పైకి వచ్చేస్తుంది. ఎక్కువ కొంచెం ఇలానే నేను అప్లై చేస్తున్నట్టుగానే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే పిజ్జా బేస్ అనేది దానికి అతుక్కోకూడదు. దొడ్డుప్పు వేసుకున్నానండి కింద ప్లేట్లో, తాంబాలంలో దొడ్డుప్పు వేసుకొని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలండి మనం. అంటే ప్లేట్ తీసేసి ప్లేట్ పైన మనం ఇది మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటర్. నాకు టైం లేదని నేను కొంచెం తొందరగానే 40 minutes లోపే, పిల్లలు ఆగట్లేదు, అక్క వాళ్ళ పిల్లలు తొందర చేపిన్ని అంటే నేను తొందరగా ఒక 1/2 hourలోనే ఓపెన్ చేశాను. ఇది మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా డౌ, దీనికి పిజ్జా బేస్కి. అది పర్వాలేదు, కొద్దిగా బాగానే హెయిర్ ఫామ్ అయింది. మనం ఫస్ట్ అలా లోపలికి నొక్కుతూ ఎయిర్ని బయటికి తీయాలి, ఎయిర్ గ్యాప్స్. అలా చేస్తే ఇది 1/2 kg పిండి అండి. 3 వచ్చినాయి మనకి, మీడియం సైజ్ పిజ్జాస్ 3 వచ్చాయండి 1/2 kg పిండికి. పక్కా కొలతలతో కొత్తగా చేసుకునే వాళ్ళు, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. మీడియం సైజ్ కంటే పెద్దగానే వస్తుంది. ఇంత 1/2 kg పిండికి 3 వస్తాయండి. ఉప్మా రవ్వ కానీ కార్న్ స్టాచ్ అని దొరుకుతుందండి, కార్న్ స్టాచ్ అది కానీ, మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా. నాకంటే పర్ఫెక్ట్ అయిపోయినా కాబట్టి నేను హ్యాండ్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ నేను చపాతీలా చేసుకున్నాను. కొత్తగా చేసేవాళ్ళు, తెలియని వాళ్ళు ఏం చేయండి అంటే, చపాతీ పీట మీద కానీ పక్కన స్టవ్ పక్కన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కానీ ఈ బాంబే రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ ఉప్మా రవ్వ వేసి మీరు చపాతీ కంటే మందంగా దాల్చుకోవాలండి. చూపిస్తా. 1/2 inch అండి, కరెక్ట్ చెప్పాలంటే ఇంచులో సగం, 1/2 inch. 1/2 inch ఉంటే ఇంకొంచెం కొద్దిగా సన్నం ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కువ లావు ఉండొద్దు, ఎందుకంటే అది బ్రెడ్ లాగా వచ్చేస్తుంది. నాకైతే థిన్గా ఉంటేనే ఇష్టం అండి, కింద బేస్ థిక్గా ఉంటే ఏంటంటే నాకు ఇష్టం ఉండదు. పైన టాపింగ్స్ అనేది ఎక్కువ ఉండాలి, అప్పుడే నాకు చాలా మళ్ళీ చీజ్ కూడా ఎక్కువ ఉండాలి, అప్పుడే నాకు ఎక్కువ ఇష్టం. చీజ్ బర్స్టే ఎక్కువ ఇష్టం, చీజ్ అంటే చాలా ఇష్టం, చీజ్ బాల్స్. అందుకే నేను నేర్చుకొని, ఈజీ ప్రాసెస్ అండి, ఏది రాంది లేదు. అందరూ మన మనుషులతోనే తయారైంది. ఈ ఫుడ్ అంతా మన మనుషులు ప్రిపేర్ చేసింది. ఈ ఫుడ్ అన్నీ మన మనుషులతోనే ఈ ఐడియాస్ అన్నీ వచ్చింది. సో మనం చేయగలుగుతాం, మనం చేయలేనిది ఏదీ లేదండి, పాసిబుల్ అవ్వంది ఏది లేదు మనిషికి. సో ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఇలా స్ప్రెడ్ చేసుకొని 4 fingersతో ఎండింగ్లో ఒత్తుకొని ఇట్లా ఇది ఒక ఫోర్క్తోని ఇట్లా గుచ్చుకోండి అక్కడక్కడ. అలా చేస్తే మంచిగా వస్తుందండి పిజ్జా అంతా. నేను పర్ఫెక్ట్ అయిపోయాను కాబట్టి
చేసేస్తున్నా. మా వదిన వాళ్ళైతే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయమంటారు. అందరు ఎంకరేజ్మెంట్ ఉంది, బట్ చూద్దాం ఇన్ ఫ్యూచర్. పిజ్జా సాస్ ఇంత వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకుంటే పుల్ల పుల్లగా ఉంటుందండి. ఒక స్పూన్తో కానీ దేనితోనన్నా ఇలా స్ప్రెడ్ చేసుకోండి మంచిగా. కార్నర్ వరకు కూడా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆరిగానో, ఇది కూడా బయట దొరుకుతున్నాయండి ప్యాకెట్స్. ఆరిగానో అంటే ఇస్తారు. ఇది మంచి ఫ్లేవర్ వస్తుందండి పిజ్జాకి, సేమ్ డామినోస్ లాగా. చిల్లీ ఫ్లేక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్ వేయండి. నెక్స్ట్ చీజ్ అండి. చీజ్ ఇలా ఆల్రెడీ వాళ్ళు స్లైస్ చేసింది తీసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే మోజరెల్లా చీజ్ మనం గ్రేట్ చేయాలంటే పెద్ద హెడేక్. ఆల్రెడీ అది వాడాను కాబట్టి ఇలా తీసుకోవడమే చాలా బెస్ట్ అండి. తీసి డైరెక్ట్గా వేయచ్చు, మనకి ఇష్టం వచ్చినంత వేయచ్చు. ఫస్ట్ ఒక లేయర్ చీజ్ వేసుకొని దానిపైన మనం టాపింగ్స్ పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు వేయించుకున్నాం కదా అవి. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు కానీ చాలా కష్టపడ్డానండి వీడియో కోసం. ఇలా క్యాప్సికమ్, ఆనియన్, ఇంకా కార్న్, స్వీట్ కార్న్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. మంచిగా స్ప్రెడ్ చేసుకోండి, గ్యాప్స్ లేకుండా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దానిపైన ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ చూపిస్తాను, క్లియర్గా చూపిస్తున్నానండి వీడియో. పన్నీర్ మనం ముందే రోస్ట్ చేసుకున్నాం కదా. ఇంకో పిజ్జాకి అయితే నేను పన్నీర్ని కొంచెం కారం కూడా వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నాను, ఇంకా బెస్ట్, మంచి ఫ్లేవర్ కోసం. ఇది చాలా బాగుంది. అది కూడా స్పైసీగా ఉండడానికి కొంచెం అలా చేసుకున్నా. ఫ్రెష్గా ఉండేసరికి నేను కొంచెం కలపగానే అది ఇలా విరిగిపోయింది పన్నీర్. కానీ పర్వాలేదు, ఇట్లా ఉన్నా అని నేను కలిపేశాను. మళ్ళీ సేమ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. లైట్గా పైనుండి పెప్పర్ వేసుకొని సేమ్. దీంట్లో సాల్ట్ ఎక్కువ ఉండొద్దండి, మళ్ళీ చీజ్ వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉండదు పిజ్జా. మీ సేమ్ బయట మెక్డొనాల్డ్స్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే అలానే ఉంటుందండి ఫ్లేవర్. అసలు కుక్ అవుతుంటే ఆ స్మెల్ వచ్చేస్తుంటే తింటుంటే అదే అసలు మనం బుక్ చేసుకున్నాం అన్నంత ఫీల్ ఉంటుంది. వెరీ ఈజీ ప్రాసెస్. నేను ఏంటంటే చీజ్ బర్స్ట్ పిజ్జా చేస్తున్నాను, అన్నీ అలవాటు అయిపోయింది కాబట్టి ఇది ఒకటి ట్రై చేద్దామని మైదా పిండినే అసలు ఒక కప్పు పెడతారండి. మన బటర్ కప్ లాంటిది ఉంటుంది కదా, మన స్వీట్ బాక్స్లో బూందీ లడ్డుకి అదేమంటారు దీనికి ఇస్తారు, మోతీచూర్ లడ్డుకి, అంటే అందరికి ఎక్కువ ఐడియా ఉంటుంది కదా. అలా కింద బటర్ కప్ పెట్టి దాని లోపల చీజ్ వేయాలి. నేనేం చేశాను, అది అవైలబుల్ లేదని మైదా పిండి పెట్టి దాని మధ్యలో చీజ్ మొత్తం నింపాను. చీజ్ బర్స్ట్ పిజ్జా అని, వాల్కెనో చీజ్ పిజ్జా అని చెప్పేసి వస్తుంది కదండి. చాలా కాస్ట్ అండి బయట అయితే. నేను ఇది పాతదండి, ఇది చీజ్. ఇదేంటంటే తీసుకొచ్చాను, ఇంట్లో మిగిలిపోయింది, వేస్ట్ అవుతుందని చెప్పేసి. అవి కూడా స్లైసెస్ లాగా చేసేసుకుని ఇప్పుడు మిరియాల పొడి నేను చెప్పాను కదా, అది మనకు తెలియదు ఫ్లేవర్ వేసుకోవచ్చు. పిల్లలకైనా హెల్దీ, పెద్దవాళ్ళకైనా హెల్దీ. అంతే అండి, మనం ముందు ప్రీహీట్ చేసుకోవాలండి అది.
మనం తాంబాలంలో దొడ్డుప్పు వేసుకున్నాం కదా, సన్నుప్పు అయినా వేసుకోవచ్చు, ఇసుకనైనా వేసుకోవచ్చు. మాకు ఏది అవైలబుల్ లేదు, సన్నుప్పు దొడ్డుప్పు ఉంది కాబట్టి నేను దొడ్డుప్పు ప్రిపేర్ చేశాను. కానీ ఇసుక వేసుకోండి, లేకపోతే సన్నుప్పు వేసుకోండి, అది బెస్ట్. ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి. మనం ఒక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అది వేడెక్కి లోపలంతా టెంపరేచర్ వేడిగా ఉండాలి. అలా ప్రీహీట్ చేసుకొని మళ్ళీ కొంచెం ఓపెన్ చేసి దాంట్లో మధ్యలో ఈ ప్లేట్ పెట్టండి. అన్నం తినే ప్లేట్సే బెస్ట్ అండి, కొంచెం పెద్దవి. అలా పెట్టి దానికి కూడా గ్యాప్ ఉండాలండి, మనం పెట్టే క్యాప్కి ఈ ప్లేట్కి, లేకపోతే వాటర్ లాగా కారిపోతుంది. ఇలా పెట్టుకొని ఒక 10 minutes అండి. ఇది ఇలా సాల్ట్ చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో. ఇంకో పిజ్జాకి రెడీ చేస్తున్నాను నేను ఆల్రెడీ. ఆ పిజ్జా చూపించే వీడియో ఉందా చూస్తా, లాస్ట్లో మ్యాక్సిమం ఉంది, దీంట్లో యాడ్ చేశాను. ఆ క్లిప్ లాస్ట్లో ఉందనుకుంటా మేబీ. నెక్స్ట్ ఇంకా 2 అవుతాయని చెప్పాను కదా. 1/2 kg పిండి తీసుకుంటే దాంట్లో 3 మీడియం సైజ్ కంటే పెద్దవి వస్తున్నాయండి పిజ్జాస్ మనకి. మళ్ళీ ఎయిర్ ఫామ్ అయింది కాబట్టి దాన్ని ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ ఎయిర్ని తీసేసి మళ్ళీ మనం పిజ్జా బేస్ తీసుకుంటున్నాం. యూట్యూబ్ అనేది అసలు చిన్న పని ఏం కాదండి, చాలా కష్టం ఉంటుంది యూట్యూబ్ అంటే. నేను ఎప్పుడో తీసి పెట్టాను, ఇప్పుడు ఇది 1 week కావస్తుంది, దగ్గర 2-3 days అయిపోయింది, 4-5 days అయిపోయింది. అప్లోడ్ చేద్దామంటే టైం లేదు, ప్రతి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ ఫోన్ ఏమో మెమరీ ఫుల్ అయిపోతుంది. 1 hour వీడియోస్ తీస్తే ఎక్కడ ఉంటుందండి ఫోన్లో మెమరీ. అలా స్ప్రెడ్ చేసుకొని మంచిగా మళ్ళీ దాంట్లో ప్లేట్లో కూడా స్ప్రెడ్ చేసుకోండి. అసలు మా ఇంట్లో చేసినప్పుడైతే మా వదిన వాళ్ళు, పిల్లలు అందరూ అసలు సెకండ్స్లో అయిపోతుంది. మళ్ళీ 2 దానిపైన పెట్టి చేద్దామంటే అంత వెడల్పు ఉండవు కదండి స్టవ్స్. అవెనేమో మాది ఖరాబ్ అయిపోయింది, దాని అంత వాడేది కూడా అంత హెల్దీ కాదంటారు. అవెన్లో కుక్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుందండి. ఎక్కువ అవెన్ ఫుడ్ ఫారెన్లో చాలామందికి ఉంటుందంట, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటారంట దాన్ని. అవెన్లో మంత్లీ 4-5 times కంటే ఎక్కువ అవెన్ వాడొద్దు. అందుకే ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ రిపేర్ చేయించేలా, చిన్న రిపేర్ కానీ. మళ్ళీ నేను సెకండ్ పిజ్జాకి బేస్ రెడీ చేసుకుంటున్నా. బ్లాక్ అయిపోయింది చూడండి, అది సేమ్ ప్రాసెస్ అండి. ఆరిగానో, చిల్లీస్ ఇవన్నీ వేసుకొని, ఇది కొంచెం స్పైసీగా చేసిందని చెప్పాను కదా, అది అండి ఆ పిజ్జా, స్పైసీగా చేసిన పిజ్జా ఇది. మళ్ళీ ఫోర్క్తో ఇలా సేమ్ అండి. మళ్ళీ పిజ్జా సాస్ యాడ్ చేయాలి, సేమ్ ప్రాసెస్. మళ్ళీ చూపిస్తున్నాను, చిరాకు పడకండి. ఇది స్పైసీ వేలో స్పైసీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. పన్నీర్ చాలా హెల్దీ, హై ప్రోటీన్ ఉంటుంది పన్నీర్లో. క్యాప్సికమ్, కార్న్ ఇవన్నీ చాలా హెల్దీ అండి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, క్లియర్గా చూపిస్తున్నాను కదా. సేమ్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్
అన్నీ సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేసాను, ఇది పెద్దవాళ్ళకని. ఫస్ట్ పిల్లలకి ఇచ్చేసాను. మిరియాల పొడి వేసాను. వన్ అవర్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టమండి. చాలా కష్టపడి తీస్తున్నాను ఈ వీడియో. నేను బటర్ కూడా యాడ్ చేశానండి దీనికి, ఎక్స్ట్రా మంచి ఫ్లేవర్ కోసం. బటర్ చాలా బాగుంటుందండి, వేసుకొని చూడండి. పిజ్జా పైన చాలా టేస్టీగా ఉంటుంది బటర్. దీనికి చీజ్ కూడా ఎక్కువ వేస్తున్నాను నేను. ఒక ప్యాకెట్ చీజ్ సరిపోతుందండి 3 మీడియం సైజు పిజ్జాస్కి. మనకి బ్లింకిట్లో ఇంకా ఇన్స్టామార్ట్ బయట దాంట్లో మనం డైరెక్ట్ వెళ్ళి కొనే బదులు ఇలా ఆర్డర్ చేసి ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. కానీ మీకు కావాల్సిన ఒక 2-3 ఐటమ్స్ ఎక్కువ 100 అబోవ్ ఆర్డర్ చేసుకుంటే మనకి ఇది 180 ఉంటుందండి బయట చీజ్. మనకి 110కే వచ్చేస్తుంది, 120 ఆఫర్లో ఉంటుంది అన్నట్టు చీజ్ ఎప్పుడైనా కూడా ఇన్స్టామార్ట్ దీంట్లో. ఒక 30 రూపీస్ ఛార్జెస్ తీసుకుంటారు, కానీ దానికి ఇంకా మనం ఎక్స్ట్రా వేరే ఐటమ్స్ యాడ్ చేసుకొని కొనింది బెస్ట్. నా సజెషన్ అయితే నేను ఎప్పుడు అంతే ఇన్స్టామార్ట్ కానీ బ్లింకిట్లో కానీ ఆర్డర్ చేస్తాను. నేను డైరెక్ట్ ఒకరోజు రత్నదీప్ వెళ్ళి కొన్నానండి. కొంటే ఏమైందంటే 180 చేంజ్ పడిందండి. అసలు మళ్ళీ అదే అనిపించింది, డైరెక్ట్ వెళ్ళి కొనే వాళ్ళు దీంట్లో ఆర్డర్ చేసుకుంటే బెస్ట్ కదా అని. ఇక జెప్టోది ఏమైందంటే ఒక స్టోరీ. జెప్టోలో ఆర్డర్ చేసుకున్నానండి ఒక 600 అబోవ్ అమౌంట్ పెట్టి. నార్మల్ ఇంట్లో సరుకులు ఆర్డర్ చేస్తే దాని కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వరు వాళ్ళు. ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళు ఏం చేశారంటే, నేను ఆర్డర్ పెట్టుకున్న 15-20 మినిట్స్ అయినా అసలు ఆర్డర్ రావట్లేదు. ఏంటి ఆర్డర్ రావట్లేదు అని వెయిట్ చేస్తుంటే ఇంకా నాకేం కాల్ కూడా రాలేదు. అసలు ఏంటి రావట్లేదు, అమౌంట్ ఏమో నేను ఆల్రెడీ ఫోన్పే చేశాను. ఫోన్పే చేయడం నా మిస్టేక్ అయింది. అంతకుముందు కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ అయింది జెప్టోతోని. వాళ్ళు నేను ఎక్కువ రేట్ సోప్స్ బుక్ చేస్తే వాళ్ళు తక్కువ రేట్ సోప్స్ ఇచ్చి నాకు అమౌంట్ ఏం రీఫండ్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు కంప్లైంట్ చేస్తే మళ్ళీ నాకు రీఫండ్ ఇచ్చారు. అందులో కూడా ఒక 100 రూపీస్ లాస్ అయ్యాను నేను, కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోకుండా. కొంచెం కోపంలో నేను అంత అని అమౌంట్ చెప్పేసరికి వాళ్ళు వేశారు. కానీ ఇప్పుడు ఏమైందంటే జెప్టోలో వాళ్ళ కాంటాక్ట్ అవ్వలేదు, నాకేమో నా సరుకులు ఏమో డెలివరీ అవ్వలేదు. సరే ఏం చేయాలంటే కొంచెం ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటే ఫోన్పేతో నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నేను మెసేజ్ ఓన్లీ చాటింగేనండి, ఇది చాటింగ్ది ఉంటుంది కాబట్టి ఇది మెసేజ్ మనకి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. నేను కంప్లైంట్ రేజ్ చేస్తా అని చెప్పేసి అనేసరికి వాళ్ళు వెంటనే నాకు కాంటాక్ట్ అయినారు. కాంటాక్ట్ అయ్యి 5 to 7 డేస్లో మీ అమౌంట్ వచ్చేస్తుంది అంటే చాలా కోపం వచ్చింది నాకు. అది నేను కాబట్టి నేను కంప్లైంట్ రేజ్ చేశాను. నార్మల్ పీపుల్ ఉంటారండి, ఇప్పుడు అంతా క్లియర్గా లోపలికి వెళ్ళి వాళ్ళంతా సెర్చ్ చేసి వాళ్ళంతా కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అదే అనిపించింది నాకు. అందుకే జెప్టో కంటే మీరు వేరేవి యూజ్ చేయండి. నేను జెప్టో వెంటనే డిలీట్ చేశాను. ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్. అమౌంట్ అయితే నాకు రీఫండ్ అయింది తొందరలోనే. నేను ఇది ఎందుకు చూపించానంటే ఈ ప్రాసెస్ నేను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ కాదు, ఇది ఒక పెంక మీద పెట్టానండి. ప్యాన్ మీద పెట్టి కుక్ చేశాను. మనకు కుక్ అయింది లేనిది తెలిసిపోతుందండి. ఏంటంటే ఒక ఫోర్క్ తీసి మనం సైడ్కి ఆ పిజ్జా బేస్ మీద ఒకసారి పెట్టి తీస్తే మనకి ఆ ఫోర్క్కి ఏం పిండి అంటుకోలేదంటే అది కుక్ అయినట్టండి. మినిమం 10 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే, నేను చెప్పాను కదా కొంచెం కారము, పిజ్జా పన్నీర్కి కొంచెం కారం కూడా యాడ్ చేశానని. అది ఈ పిజ్జా ఎంత టేస్ట్ ఉందంటే, దీన్ని మనం పిజ్జా కట్టర్ లేకున్నా కూడా ఇదేంటి మనము గర్జలు చేస్తాం కదండి, తెలంగాణ సైడ్ కర్జలు అంటాం. గర్జలో ఏదో అంటాం. ఇక్కడేమో నాకు హైదరాబాద్కి వచ్చినాక గర్జలు అని అలవాటైంది. గర్జలు దానికి మనం ఒకటి యూజ్ చేస్తాం కదండి కట్టింగ్కి, సైడ్ డిజైన్ వచ్చేటట్టు ఒకటి ఉంటుంది స్పూన్కి బ్యాక్ సైడ్, దాంతో కూడా పిజ్జా కట్ చేయొచ్చు ఈజీగా. చూడండి ఎంత బాగుందో పిజ్జా, చాలా బాగుందండి. పిల్లలకి అని చిన్న చిన్న పీసెస్ కట్ చేసాము. ఆల్రెడీ వాళ్ళు ఒకటి తినేసారు, మళ్ళీ లాస్ట్కి వాళ్ళు ఇంకొక ఇద్దామని చెప్పేసి. ఇది ఏంటంటే వెనక కూడా ఎలా మంచిగా కుక్ అయిపోయిందండి.
ఇలా పెంక మీద అయినా కుక్ చేయొచ్చు, అలా సాల్ట్ పైన అయినా కుక్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇప్పుడు నేను ఫస్ట్ పెట్టాను కదా ఆ వీడియో ఇప్పుడు వచ్చింది. చీజ్ బర్స్ట్ పిజ్జా అని చెప్పాను కదా, ఆ క్లిప్ ఇక్కడ యాడ్ అయింది అనుకుంటా. 2-3 వీడియోస్ తీసి అటాచ్ చేయాలంటే ఇట్లా ఉంటుందండి. నాన్ స్టాప్ బిజీ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే కొంచెం కష్టమే. ఓన్లీ యూట్యూబే మనకి పని అంటే అప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. చూడండి, మనకు 4K మంటలే, అదే చూపిస్తున్నాను నేను మీకు. అలా ఏం 4K అంటకుండా చీజ్ చూడండి, వాల్కెనో లాగా నిజానికి చూపిస్తా చూడండి, ఇంకా దగ్గరికని వాల్కెనో లాగా అయిపోయిందండి. చీజ్ మొత్తం బయటికి వచ్చేసింది. అసలు నోరు ఊరుతుంది చూస్తుంటేనే. ఈ బేస్ ఉంటుంది కదండి, పిజ్జా బేస్కి మనం ముందు ఒకటి పిండి తయారు చేసుకుంటాం కదా, బ్యాటర్. అది ఒక 3 days ఉంటుందండి ఫ్రిడ్జ్లో. మనం డైరెక్ట్ ఇలా కూడా అన్నీ పెట్టుకొని ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైరెక్ట్ మనం వెయిట్ చేసుకొని తినొచ్చండి 2-3 daysకి బేక్ చేసుకొని. అంటే మొత్తం కుక్ అయ్యాక కాదు, నేను ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా 2-3 days అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలానే ప్లేట్లో వేసి దానిపైన ఇంకొక మూత పెట్టి డైరెక్ట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. మనం తర్వాత కూలింగ్ పోయినాక మనం వెయిట్ చేసుకొని తినొచ్చు కూడా. ఒకవేళ చెప్తున్నా అలా కూడా పాసిబుల్ ఉంటుంది. పిజ్జా బేస్ కూడా 2-3 days అయినా పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చూడండి, ఇది వాల్కెనో చీజ్ పిజ్జా చేశాను కదా, చాలా బాగా వచ్చింది. పక్కనుండి మా సిస్టర్ వాళ్ళ పాప వచ్చి ఏంటి పిన్ని అని అడుగుతుంది మిడిల్లో. తనకు తినాలనిపిస్తుందంట, ఆ పిండి తీసుకుంటా అంటుంది. అలా వద్దు అని చెప్పేసి నేను ఆపాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. డెలీషియస్ ఉంటుందండి, చాలా డెలీషియస్ ఉంటుంది. నేను అది వాల్కెనో కట్ చేయాలంటే ఇది ఎక్కడ పడిపోతుందో ఓపెన్ అయ్యని చెప్పేసి కట్ చేయట్లేదు. ఇక వచ్చిందండి నెక్స్ట్ మనది ఏంటిది, కేఎఫ్సీని తలదన్నేదండి ఇదైతే. 100% మీరు ట్రై చేయండి. కేఎఫ్సీని తలదన్నిందని మెసేజ్ చేస్తారు, ఇలా ట్రై చేయండి. నేను ఒక 3 గంటలు ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక 3 గంటలు, చారు గంట అంటారు కదా, ఒక 3 గంటలంత పిండిని తీసుకున్నాను, మైదా పిండి. తర్వాత ఒక 3 గంటలు సేమ్ ఈక్వల్గా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ తీసుకొని చిన్న ప్లేట్ అయితే సరిపోదని చెప్పేసి పెద్ద ప్లేట్లో పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని, తర్వాత ఒక 1 స్పూన్ కారం, నార్మల్ గరం మసాలా, పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి, బ్లాక్ పెప్పర్. ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి వీటిని. ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు నమ్మరు. బ్రెడ్ క్రమ్స్ అండి, ఇది కూడా బయట ఆర్డర్ పెట్టాను. బ్రెడ్ క్రమ్స్ ఇంత ఒక చూపించిన విధంగా వేసుకోండి. నేను క్లియర్గా వీడియో చూపిస్తున్నా, ఎందుకంటే ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కానీ, పిల్లలు కానీ, టీనేజ్ వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను క్లియర్ వీడియో పెడుతున్నా. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం ఒకసారి హ్యాండ్తో కూడా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. మనం చిల్డ్ వాటర్ రెడీ చేసుకోవాలి, ఐస్ క్యూబ్స్, చిల్డ్ వాటర్. నేనేం చేశాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టగానే మా సిస్టర్ వాళ్ళ ఫ్రిడ్జ్ తొందరగా, ఇది మయోనీస్ అండి, మయోనీస్ 3 eggs, ఒక 7 to 8 వెల్లుల్లి, ఒక స్పూన్ షుగర్, 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ సాల్ట్ ఎక్కువ పట్టదండి, అంతే. అవి వేసి చీజ్ వేసి, ఇంకా క్లియర్ వీడియో వేరే దాంట్లో ఉంటుంది చూడండి. మయోనీస్ ఇంత రెడీ చేసుకున్నాను.
చీజ్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది మయోనీస్ అయితే. ఈ చికెన్కి మెయిన్ ఏంటంటే మనము ఎక్కువసేపు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. ఓవర్ నైట్ లేకపోతే మినిమం 5 అవర్స్ అన్నా నానబెట్టాలండి. కింద డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా కలిపేసి కింద ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చికెన్ కలిపే వీడియో బ్యాక్లో ఉందనుకుంటా మేబీ. సాల్ట్, కారం, 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నానండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, ఇంకా కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకున్నాను బైండింగ్ కోసం. ఇప్పుడు చికెన్లో ఇది బాగా కలుపుకోండి, ఎగ్స్ బీట్ చేసుకోండి, బైండింగ్ కోసం బాగుంటుంది. ఆ చికెన్లో ఏంటంటే అది మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఉప్పు, కారం, పెరుగు, గరం మసాలా, బయట రెడీమేడ్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి, అంతేనండి. ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకున్నాను. లెగ్ పీసులు సపరేట్ ఉన్నాయి, దీంట్లో నార్మల్ పీసెస్ సపరేట్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఆ పిండిలో వేసుకొని, మనం అన్ని బ్రెడ్ క్రమ్స్ అన్నీ పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో వేసుకొని చిల్డ్ వాటర్లో, చిల్డ్ అంటే చిల్డ్ ఉండాలి వాటర్, దాంట్లో వేసేయాలి. ఒక 10 సెకండ్స్, 10 to 20 సెకండ్స్ దాంట్లో వేసి ఆటోమేటిక్గా లేయర్స్ లాగా వచ్చేస్తుందండి. ఇది ఏం టెన్షన్ లేదు. అలా ఐస్ క్యూబ్స్, వాటర్ అట్లా వేసి ఒక 10 సెకండ్స్ ఉంచి మళ్ళీ ఇదే పిండిలో వేసుకోవాలండి. నేను ఏంటంటే వాటర్ ఎక్కువ, ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ వాటర్ ఏంటంటే ఎక్కువ కూల్ అయిపోయినాయి, నాకు టైం ఏమో సరిపోవట్లేదు. నేను ఇంకా వాటర్ దాంట్లో యాడ్ చేసుకోలేదు. చూడండి, అలా ఒక 10 సెకండ్స్ ఉంచాక వాటర్ మొత్తం ఒక స్ట్రైనర్లో వేసుకున్నా పర్వాలేదు. పీసెస్ తీసుకొని మళ్ళీ నేను దాంట్లో వేసానండి ఎగ్. దాంట్లో అందులో వేయకుండా కూడా పర్వాలేదు, డైరెక్ట్ వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వితౌట్ ఎగ్ చూపిద్దామని చెప్పేసి ఒక్కటి వేసినాక గుర్తొచ్చి మిగతా అన్నీ వితౌట్ ఎగ్గే డైరెక్ట్ వేసాను. విత్ ఎగ్ కూడా బాగుంటుంది, వితౌట్ ఎగ్ అయినా బాగుంటుంది. ఒక ఫోర్క్తో ఇలా అనుకొని, మన చేయి తడిగి ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా క్రిస్పీగా రాదు. చేయి తడి ఉంటే ఇలా పొడి పొడిగానే అవ్వాలి, పిండిలాగా అవుతే అది క్రిస్పీగా వస్తుంది, మంచిగా లేయర్స్ ఫామ్ అవుతుంది. ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు ఆపలేరండి తినేది. పిల్లలైతే అసలు ఇంకా అడుగుతూనే ఉన్నారు. అసలు బయటనైతే అసలు చిన్న పిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ తినొద్దని చెప్పేసి డైరెక్ట్ KFC వాళ్ళే దానిపైన మెన్షన్ చేస్తారు, బాక్స్ పైన 5 years ఏజ్ వరకు వాళ్ళు తినకూడదు, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు. నాకైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా తినాలనిపించింది ఇది. అప్పుడు నాకు రాదు, ఇప్పుడు నేను నేర్చుకున్నాను. ఎవరైనా క్రేవింగ్స్ ఉంటే ఇట్లాంటివి నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా నేను పంపిస్తాను. మీరు ఎక్కడున్నా ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్స్పెషల్లీ. వేడిగా అవ్వాలి ఆయిల్, మరీ వేడిగా అవసరం లేదు, కానీ కొంచెం నురుగు వచ్చే అంత వేడి. చూడండి ఎంత లేయర్స్ ఫామ్ అయిందో. ఇది ఓన్లీ హాట్ వాటర్, అదే చిల్డ్ వాటర్ వల్లనే ఇలా అవుతుందండి. మంచిగా వేసుకోండి. నెక్స్ట్ నేను డైరెక్ట్ చిల్డ్ వాటర్లో వేయకుండా ఓన్లీ ఆ పీసెస్ని ఎగ్లో డిప్ చేసి డైరెక్ట్ దాంట్లో వేసుకొని ఒకటే కోటింగ్ అండి. ఎగ్లో ఒక కోటింగ్, ఆ పౌడర్లో ఒక కోటింగ్ వేసుకుంటా. ఇది ఇలా ఉంది, సేమ్ ఉంటుందండి, ఏం దానికి దీనికి తేడా ఏముండదు. చిల్డ్ వాటర్ లేనప్పుడు ఓన్లీ ఎగ్ యూజ్ చేసినా సరిపోతుంది. ఎగ్ అండ్ ఆ బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ఇవన్నీ. ఇవి ఎందుకు ఎక్కువసేపు నానబెట్టాలంటే దీంట్లో ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఇవి జస్ట్ పైన లేయర్ ఏంటంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోవడం, మాడిపోవడం అట్లా జరుగుతుంది. మనం వేడి నూనెలో వేసినాక సిమ్ చేయాలండి, మీడియం సైజ్ పెట్టుకోవాలి మంట.
పెట్టుకొని మెల్లమెల్లిగా వేసేయాలి. వేస్తూనే ఉన్నాను. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాన్ స్టాప్ వంటలు చేశాను. కొంచెం నాకు అక్కడ ఏంటంటే మా సిస్టర్ ఎక్కువ హెల్ప్ చేస్తుంది నాకు. సో సింపుల్గా ఈజీగా అయిపోతుంది నాకు. అలా చేసేసుకున్నాము. మంచిగా పిండిలో గట్టిగా ముక్కని ఇలా ఒత్తి కూడా తీసుకోవచ్చు మనం. మంచిగా వస్తుందండి. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే అవి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఎక్కువసేపు నానితే ఏమవుతుందంటే పీస్ ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది లోపల. ఖచ్చితంగా 4 to 5 hours, మినిమం 5 hours ఖచ్చితంగా నానాలండి చికెన్. అలా నానబెడితేనే, అలా మ్యారినేట్ చేస్తేనే కేఎఫ్సీకి పనికొస్తుంది చికెన్. లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. ఈ పైన లేయర్ ఏమో తొందరగా కుక్ అవుతుంది. ఎక్కువసేపు కుక్ చేసుకోలేమండి మనం దీన్ని. నేను ఇలా తిప్పేసాను చూడండి. మీకు క్లియర్గా ఎంతసేపు టైం పడుతుంది అనేది కూడా ఈ వీడియో చూసి క్లియర్గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టుకున్నట్టు అండి. అంత క్లియర్ వీడియో ఇది. ఎప్పుడు నేను ఎక్కడ వీడియో పాజ్ చేయలేదు, చూసారా మీరు? పాజ్ చేయకుండానే నేను డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను ఎంతసేపు వేగుతాయి అని చెప్పేసి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బ్యాక్ సైడ్ తిప్పి ఇంకొంచెం సేపు పెట్టుకోవాలి. టిష్యూ పేపర్స్ ఒక ప్లేట్లో పెట్టేసుకొని దానిపైన వేసేసుకోండి. ఎలా అయినా కొద్దిగా ఆయిల్ ఉంటుంది. మనకి కేఎఫ్సీలో ఏంటంటే వాళ్ళు అసలు ఆయిల్ పట్టదు. వాళ్ళ సీక్రెట్ అది. ఎందుకంటే చాలా అవర్స్ వాళ్ళు చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుంటారు. జస్ట్ ఇలా వేసి అలా తీయంగానే వాళ్ళకి ఎక్కువ ఆయిల్ పట్టదు. దీంట్లో మీరు కావాలంటే బ్రెడ్ క్రమ్స్తో పాటు కార్న్ఫ్లేక్స్ బయట దొరుకుతాయి కదండి, ఆల్రెడీ వేయించిన, మనం పాలల్లో వేసుకొని తింటాం కార్న్ఫ్లేక్స్. అవి కొంచెం నల్లగొట్టి వేసుకున్నా కూడా బాగుంటాయి. నేను అలా ట్రై చేశాను, ఇలా ట్రై చేశాను. ఇది ఒక్కటి సరిపోతుంది, ఇలా కూడా సరిపోతుంది. ఎంత టేస్ట్ ఉంటుందంటే చికెన్ అసలు సరిపోదండి. 1 kg నేను ఇది ఎంతమందికి చేశానంటే 1 kg 3 చిన్నపిల్లలు, 4 members పెద్దవాళ్ళు. అసలు ఈజీగా తినగలుగుతారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, సేమ్ కేఎఫ్సీ లానే లేయర్స్ ఆ క్రిస్పీగా అలానే ఉంటుందండి. చూడండి, సేమ్ కేఎఫ్సీకి ఏ మాత్రం తగ్గదు. చెప్పాలంటే కేఎఫ్సీ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నేను కానీ స్టోర్ ఒకటి ఇలాంటిది ఒకటి ఓపెన్ చేశానంటే కేఎఫ్సీ ఎక్కడ కొట్టుకోబోతుంది. జోక్ కాదండి, సీరియస్. అంత టేస్ట్ ఉంటుంది ఇది, మీరు నమ్మరు. ట్రై చేసి చూడండి. ఇంత క్లియర్ వీడియో మీకు ఎవ్వరు చూపించకపోవచ్చు. చూడండి ఎంత బాగుందో, ఇంత క్రిస్పీగా ఉందంటే అసలు క్రిస్మస్ ట్రీ లాగా వచ్చేసింది చూడండి. అదైతే లేయర్స్ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చూస్తే నాకైతే నోరు ఊరిపోతుంది, నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. అంత టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ నా కష్టానికి ఈ 15 minutes వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఒక్కరన్నా ఈ చూసిన ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఖచ్చితంగా మీకు, మీ హస్బెండ్స్కి, మీ అత్త మామకి, మీ అమ్మ నాన్నలకి, మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి, మీకు ఎవరైతే ఇష్టం ఉందో మీ ఫ్రెండ్స్కి అందరికీ చేసి పెట్టండి. 100% మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు.
పొగడతలు పక్కా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. వేస్తూనే ఉన్నాను నేను చికెన్ అయితే, అవి ఎన్ని వేసినా సరిపోవండి, అంత టేస్ట్ ఉంటుంది, అంత ఈజీగా తినగలుగుతారు ఎవరైనా కూడా. నేనైతే పడుకోకుండా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఉన్నాను. నా కష్టానికి ఒక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. మైక్ ఉంది కానీ కనెక్ట్ చేసుకోకుండానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఉన్న ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఏ యూట్యూబర్ కూడా మీకు చెప్పలేదు. నేను కొంచెం వంటలు చేస్తూ అరే నా వంటలు ఇంత టేస్టీగా ఉన్నాయి, ఏ యూట్యూబ్లో కూడా చాలా వరకు ఎవ్వరు కూడా చెప్పలేదండి అంత మంచి వంటలు ఇలా చేస్తే బాగుంటుంది అని. నా వంటలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరి రిక్వెస్ట్ వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఇలా చేయండి అని, వాళ్ళు చూస్తారని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. క్లియర్గా ఉంది వీడియో, ఎవరైనా ఈజీగా ఇది పెట్టుకొని మీరు చూసుకొని చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇది కలిపే విధానం మాత్రం నేను ఒక షార్ట్ వీడియో కానీ లాస్ట్లో కానీ యాడ్ చేస్తాను, చూడండి. బ్యాటర్ కలిపేది, లేకపోతే సపరేట్ షార్ట్ వీడియో చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. నా ఛానల్ మానిటైజేషన్ అయిపోతే మీ అందరికీ పేరు పేరిన నేను సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి తప్పకుండా ప్రే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూడండి మయోనీస్ ఇంకా చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ. 1 అవర్, ఇది ఒక 8 మినిట్స్ తక్కువ 1 అవర్ అయిందండి వీడియో. దీంట్లో మెయిన్ అసలు ఎవరికైతే కష్టం అనుకుంటారో అవే వీడియోస్ ఈజీ ప్రాసెస్లో ఈజీగా అయిపోయేలా చూపించాను. ఇంత క్లియర్గా యూట్యూబ్ చరిత్రలో ఎవ్వరు చూపించకపోవచ్చు, ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇది కొంచెం స్పైసీగా చేశాను లాస్ట్లోవి, అందుకే కలర్ కొంచెం చేంజ్ అయ్యాయి. చాలా టేస్టీగా ఉంటాయి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.